ప్రెజలాట్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వాక్యం. యథార్థముగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. మరి దేవుడు స్పష్టంగా ఈ దినమున మనతో అందరితో మాట్లాడుతున్నాడు. ఎవరు యథార్థవంతులుగా ఈ లోకంలో జీవిస్తారో అట్టివారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా దేవుడు చూపిస్తున్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా ఈ లోకంలో? ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా హృదయముల మీద చేయి వేసుకొని ఆలోచించాలి. మనం యథార్థంగా దేవుల్లో ఉన్నామా? అవిధేయత కలిగి దేవుల్లో జీవిస్తున్నామా? మరి లోకం వైపు యథార్థత కలిగి జీవిస్తున్నామే తప్ప మరి దేవుని యందు ఏ నాడు కూడా యథార్థతగా జీవించడం లేదు. అవిధేయత కలిగిన వారిగా లోకానుసారమైన క్రియలతో మనం జీవిస్తున్నాం. అవి ప్రభువులు వ్యర్థమైనవి. యథార్థవంతులను దేవుడు ఎప్పుడూ కూడా ఇష్టపడతాడు. వారి యందు భయభక్తులు కూడా కలిగి ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రీతిగా మనం ఉన్నామా? మరి ఈ దినం నుండి అయినా ఉందాము అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాగణుడ, పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడ, కృప సత్య సంపూర్ణ నా తండ్రి, ఇదిగో నాయన మీరు ఇచ్చిన ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నాయన మీరు నడిపించమని, ఆ వాగ్దానం చేత నాయన మేము యథార్థవంతులుగా జీవించడానికి కృపా సహాయము యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో నీవు దయచేస్తున్నందుకు ఎనలేని వందనములు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.